హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్నస్ ఫ్యామిలీ. ఈరోజు మేము పొద్దున్నే లేచాం అనమాట. ఇప్పుడైతే టైం 3 అయింది. సో నేనైతే కాదు 3:30 అయింది అనమాట. సో మేమైతే కార్తీక మాసం స్నానానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో అందుకని మీకైతే ఈ ఫుల్ బ్లాగ్ అయితే చూపిస్తాను, నేను స్కిప్ చేయకుండా చూసేయండి. నేను మహీన్ కూడా లేపాను అనమాట. మహీన్ నైట్ అడిగితే వస్తా అని చెప్పేసి పొద్దున్నే లేపితే లేచాడు. వాడు కూడా 3:30 కల్లా లేచి అక్కడ డొల్లుతున్నాడు అనమాట. సో మా సాన్వి బాబు కూడా లేచింది. అసలు అది పడుకుంటుంది, వినయ్ అది ఇంట్లోనే ఉంటారు అనుకున్నాం. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళిద్దరు కూడా వచ్చారు మాతో. మేము నలుగురం వెళ్ళామన్నమాట. సో సాన్వి పుట్టినది ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఇది మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ అండ్ బెస్ట్ మెమరీ అనమాట. సో మేమైతే అక్కడికి వెళ్ళంగానే ఇల్లు కట్టాను అనమాట. నేను ఇల్లు కట్టిన తర్వాత స్నానానికి అయితే వెళ్ళాం అనమాట. చూసారు కదా ఎంతమంది ఉన్నారు. అసలు మేము వెళ్ళేసరికి 4:30 అయిందనమాట. సో ఈ 4:30కి ఇంతమంది ఉన్నారు. అసలు మా నాన్న 3 కల్లా వెళ్దామంటే మాకు ఈ పిల్లలతో వీటన్నిటితో కొంచెం లేట్ అయింది. సాన్వి లేచి పొద్దున్నే కొంచెం ఏడ్చిందనమాట. పడుకుంటుంది అని అనుకుని పడుకోవట్లేదు అని చెప్పేసి ఇక అన్నీ మంకీ క్యాప్ సాక్స్ అన్నీ వేసుకొని తీసుకొని వెళ్ళాం. దాన్ని అంత చల్లేం లేదులే, వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి వాటర్ కూడా అంత కూల్గా అయితే లేవు, కొంచెం హాట్గానే ఉన్నాయి, బాగున్నాయి వాటర్ ఫ్లోటింగ్ వల్ల. మా మహికి ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అసలు ఇలా వాటర్లో తీసుకెళ్ళడం. మేము వాడు పుట్టినప్పటి నుంచి మేము అసలు వాటర్లో కానీ తీసుకెళ్ళలేదు మహిని. సో అదే వాడికి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. వాడికి చాలా బాగా అనిపించింది. సో అందరం మేము స్నానాలు చేస్తామన్నమాట. మునిగి వచ్చిన తర్వాత అక్కడ దీపారాధన అయితే చేసుకున్నాం. ఒత్తులు వెలిగించి ఫస్ట్ అయితే మంచిగా గచ్చు కడిగేసుకొని పసుపు రాసాము. ఆ తర్వాత ముగ్గేసాం అనమాట. ఇలా మేము అక్కడ ఏం చేసాము, పూజ ఎలా చేసాము అనేది నేను ఈ బ్లాగ్ మొత్తం చూపిస్తాను. మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, వీలైతే మీరు షేర్ చేయండి. సో ఇలా అయితే మేము ముగ్గు అయితే వేస్తాం అనమాట. ఫస్ట్ మా అమ్మ వేసి చూపించింది ఇలా వేయండి అని, కానీ మా అమ్మ అంత పర్ఫెక్ట్గా అయితే మాకు రాదు. అక్కడ చూసారుగా మా అక్క ఏదో ప్రయోగాలు చేస్తుంది ముగ్గు మీద, దానికి అసలు రాదు. నేనన్నా నయం దాని మీద అదేదో ప్రయోగాలు చేస్తుంది అక్కడ. నా ముగ్గు రావట్లేదని ఎలాగోలా అయితే లాస్ట్కి వేసింది. తర్వాత మేము ముగ్గు మీద కొంచెం పసుపు కుంకుమ అయితే జల్లేసాము. ఇంకా మాకు ఎత్తనే ఉంది అక్కడ. తర్వాత తమలపాకు పెట్టి దీపం అయితే పెట్టామన్నమాట. దీపం కూడా మేము ఎలాంటివి తీసుకొచ్చామంటే ఆల్రెడీ ఆవు నెయ్యిలోని 365 ఒత్తులు నానబెట్టి ఉన్నది వచ్చినాయి అన్నమాట ఇప్పుడు. సో మేమైతే అవి తీసుకున్నాము. శాన్వి అయితే 4:30కి లేచినప్పటి నుంచి అసలు నిద్ర పోలేదు. అది మా నాన్న ఎత్తుకుంటే అన్నీ చూస్తుంది. ఏంటి నేను ఎక్కడికి వచ్చాను పొద్దున్నే లేచి అని అన్నీ చూస్తుంది అనమాట. మహిగాడేమో వాళ్ళ నాన్న పక్కన కూర్చున్నాడు ఫోన్ ఆడుకుంటా. ఇలా అయితే మేము పూజ చేసుకుంటున్నాం అనమాట. చాలామంది వచ్చారు. ఇంకా పొద్దున అయ్యేసరికి తక్కువ మంది వస్తారండి, ఇంకా పెరుగుతున్నారు. ఇదేంటి అనుకుంటున్నారు, ఆకాశ దీపం అంటారు కదా, ఎవరు వదిలేరు ఈ ఆకాశ దీపాన్ని. అది కూడా క్యాప్చర్ చేశారు. బాగుంది కదా వ్యూ కూడా, చాలా బాగుంది. అక్కడ కూల్గా లేదు, అంతగా నీట్గానే ఉంది. కాకపోతే ఒకటి ఈ ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవడానికి మాత్రం లేదు, అదే చాలా ఇబ్బంది. అసలు మిగతాదంతా బాగానే ఉంటుంది. కానీ అక్కడ మా సాన్వి పప్పుకి అసలు నిద్ర రావట్లేదు. ఇంటికి వచ్చిన తర్వాత చాలాసేపు పడుకుంది. అక్కడ మాత్రం అస్సలు నిద్రపోవట్లేదు. నిద్రపోకుండా చూస్తూనే ఉంది, ఎవరేం చేస్తున్నారా, ఎవరేంటి వీళ్ళు, ఎందుకు వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, అసలు నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అన్నట్టు చూస్తుంది అనమాట. సో నేను చెప్పాను కదా దీపం మేము అలాంటివి తెచ్చుకున్నామని. అలాంటి దీపం తెచ్చుకున్న తర్వాత గౌరీదేవిని అయితే చేస్తాము. గౌరీదేవిని చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మందార పళ్ళు ఉంటే ఆ మందార పళ్ళు తీసుకొచ్చారు. మేము అలాగే పూలు కూడా తీసుకుని వెళ్ళాం అనమాట. సో ఇలా తమలపాకులు పెట్టేసేసి గౌరీదేవిని పెట్టి దీపం చుట్టూ పువ్వులు కూడా పెట్టేసాము. ఆ తర్వాత తాంబూలం అయితే పెడతాము. పెళ్ళి కాకముందు అయితే ఏదో మా అమ్మ వాళ్ళతో వెళ్తే మా అమ్మ పూజ చేసేది. సాయంత్రం స్కూల్కి వెళ్ళి పొద్దున్న సాయంత్రం ఇంటికి వచ్చేసరికి పులిహోర పరమాన్నం ఇవన్నీ చేసేది అనమాట, ఉపవాసం ఉండి. ఇప్పుడు అలాంటివి ఏం కుదరవు, మనమే చేసుకోవాలి, ఎందుకంటే పెళ్ళి అయిపోయింది కాబట్టి. కాదు మా అమ్మ చేసిద్ది చేయమంటే, కానీ ఆ రూల్స్ వేరు. సో ఇలా అయితే మేము పూజకి మొత్తం రెడీ చేసుకున్నాం. ఉసిరికాయలు కూడా తీసుకొని వెళ్ళాము. ఉసిరికాయల మీద గుమ్మడొత్తులు ఉంటాయి కదా, సో ఆ గుమ్మడొత్తులు అయితే పెట్టి ఉసిరికాయ వెలిగించాలి అని అక్కడ కూడా తీసుకొని వెళ్ళాం అనమాట. మా మహిగాడు ఏ వీడియోలో అయినా సరే ఇదే గోల.
సో అలా గోల్ చేస్తూనే ఉంటాడు. చూసారు కదా. సో జామకాయ అండ్ చల్లమిడి ప్రసాదం, వడపప్పు, ఉసిరికాయలు, 365 ఒత్తులు, తాంబూలం, గౌరీదేవి, పువ్వులు అన్నీ పెట్టేసామన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఇద్దరం కాబట్టి అవి 365 ఒత్తులు 2 తీసుకొని వెళ్ళాం. 2 ఒకే దాని మీద పెట్టి వెలిగించాలి. సో అందుకని మేము 2 తీసుకొని వెళ్ళి ఒకదాని మీద ఒకటి పెట్టి కర్పూరం పెట్టి వెలిగించాము. అలా అయితే మంచిది అని చాలామంది విడివిడిగా కూడా వెలిగిస్తారు. కానీ మా అమ్మ ఏం చెప్పిందంటే కలిపే వెలిగించాలి అని నేను చెప్పేసిందని వెలిగించామన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇంట్లో మనకంటే హస్బెండ్ వెలిగిస్తే చాలా మంచిది అని అంటారు కదా. సో నేనేమనుకున్నానంటే మా ఆయన స్నానానికి రాడు, అంత పొద్దున్నే లేచి రావడం కష్టం, సో నేనే వెళ్తాను కాబట్టి అని అనుకున్నా. కానీ విని వస్తా అన్నాడు పొద్దున్నే లేచి. అదే అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనేది, సాన్వి వినే రావడం అనేది. సో ఇలా అయితే తను వెలిగించాడు. ఆ తర్వాత నేను ఇంకా కడ్డీలు వెలిగించి దీపారాజన చేసా. ఉసిరొత్తులు అదే ఉసిరికాయలు తీసుకొని వెళ్ళాం కదా. సో ఆ ఉసిరికాయలకు మాత్రం నేను దీపారాజన చేసి కొబ్బరికాయ అయితే కొట్టేసాం అనమాట. మా అక్క ఏదో కష్టపడుతుంది అక్కడ పీస్ పేకడానికి, అది నవ్వుతుంది పీస్ పేకడం రాక. తర్వాత హారతి అయితే ఇచ్చేసాం అనమాట. మా అక్క నేను ఒకే టైమింగ్లో ఇచ్చాం హారతి. తర్వాత మా నాన్న నేను ఇచ్చాం అనమాట. గంట పడుతుంది మా అమ్మ. సో మనం అక్కడికి ఏమేమి కావాలి అనేది మొత్తం ముందే తీసుకొని వెళ్తే మనకు అంత ఇబ్బంది అయితే ఉండదు. అదే ఏదైనా మర్చిపోయాం అనుకోండి, ఎవరినో ఒకరిని అడుక్కుంటూ ఉండాల్సి వచ్చింది. అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. అందుకే మేము అన్నీ తీసుకొని వెళ్ళాం. ఇంటికి వచ్చాక కూడా నేనైతే పూజ చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో తీసిన క్రెడిట్ మాత్రం మా బావకే.